కోలాహలంగా ఆషాఢ మహాబోనాల సమర్పణ, ఆధ్యాత్మిక శోభాయాత్ర, బళ్ళమ్మ తల్లి ఆదేశాలతోనే కుంభ నివేదన. కాకినాడ జిల్లా పెదపూడిలో ఆదివారం నాడు పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆషాఢ మహాబోనాల సమర్పణ, ఆధ్యాత్మిక శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణంగా అమ్మవార్లకు ఆషాఢ బోనాల సమర్పణ మహాకుంభ నివేదన వేడుకను కొనసాగిస్తున్నారు. బళ్ళమ్మ తల్లి ఆదేశాల మేరకే ఆషాఢ బోనాలు కుంభ నివేదన సమర్పణ చేపట్టినట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆరుముల్లి అమ్మన్న చౌదరి వివరించారు. అమ్మవార్లకు మహాబోనాలు కుంభ నివేదన ఆషాఢ మాసంలో అందించడం ద్వారా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలు జీవిస్తారని, గ్రామ దేవతల రక్షణ లభిస్తుందని వేద పండితులు చెరుకూరి రామనాథ కాశ్యప శర్మ వివరించారు. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, శీరాచార్యులతో అమ్మవారికి ఆషాఢ బోనాలను సమర్పించారు. అనంతరం నిప్పుల కుంపటిపై అమ్మవార్లకు ఆహారాన్ని సిద్ధం చేసి మహాకుంభ నివేదన చేశారు. మహాలక్ష్మీదేవి, బళ్ళమ్మ తల్లితో సహా గ్రామంలో కొలువైన ఇతర అమ్మవార్లకు, ప్రాకార దేవతలకు కుంభ నివేదనను సమర్పించారు. నవవిధ కుంభ నివేదనతో మహారక్షణ లభించడం తథ్యమని రామనాథ కాశ్యప శర్మ వివరించారు. మరి కోలాహలంగా వేడుకగా జరిగిన ఈ మహాబోనాల ఆషాఢ కుంభ నివేదన కార్యక్రమాన్ని మరి మీరు తిలకించండి. నేతలు, భక్తులు, యూత్ సభ్యులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నారాయణాయ నమః. అప్పుడే కాదండి చెప్తాం కదా, కంగారు మీరు ఉడకనివ్వరు, ఉడకగా ఆగరు. కంగారు ఆ తలుపు తీసి చెప్తా అంటే అలాగే ఉంచండి. నేను మీరు అలా కూర్చోండి. महालक्ष्मी, महासरस्वती, श्री शक्ति स्वरूपिणी, भगला स्वरूपिणी श्री बल्लमांबा नामक महात्रिपुर सुंदरी महाकाली देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थम यथाशक्ति षोडशोपचार ఆ తలుపు తీసి చెప్తా అంటే అలాగే ఉంచండి. నేను మీరు అలా కూర్చోండి.
आदिनागे भवाज नमः नारायणाय नमः महामानवाय नमः गरुडाय नमः नारायणाय नमः दामोदराय कृष्णाय नमः शब्दाय नमः